వ్యవసాయ రంగంలోనూ సరికొత్త టెక్నాలజీ వస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులకు ఉచిత విద్యుత్ని అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా సాగుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు. రైతు భరోసా పేరుతో ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తున్నామన్నారు భట్టి. స్టార్టప్స్ ని ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. స్టార్టప్స్ కి బ్యాంకర్స్ కూడా చేయూత అందించాలన్నారు మంత్రి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఎర్త్ సమ్మిట్ ప్రారంభించారు భట్టి తుమ్మల. Not just an economic sector, it is the original soul of India. Technology is not a threat to this soul, it is all an ally, and institutions like NABARD are its protectors. Let us move forward together with compassion, with courage, and with the confidence that India's best days are not behind us, but ahead of us. Thank you very much. And thank you once again, the chairman and the entire staff of NABARD, taking so much of time coming here and conducting this summit, Earth Summit 2025 here in Hyderabad. And as you all aware, that I just like to bring to you all notice, as you all aware, that this present government, under the leadership of Dr. Revanth Reddy Garu, the Congress government is going to complete 2 years by the end of this month. FEOలు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా నబార్డుకి తెలియజేస్తున్నా. నబార్డు రాష్ట్ర రైతాంగ జీవితాల్లో ముఖ్యంగా గ్రామీణ భారతానికి నాకు తెలిసి గత 40 సంవత్సరాలుగా రైతాంగ సమస్యలకు అన్నిటికీ చేయూతనిచ్చేటటువంటి బ్యాంకుగా నబార్డు ఈనాడు భారత రైతాంగానికి నాకు తెలిసి చాలా సంవత్సరాలుగా ఇరిగేషన్లో కానీ మిగతా ఏ శాఖకు సంబంధించినటువంటి నబార్డుని అడిగినా సహాయ సహకారాలు అందిస్తూ ఈనాడు రైతాంగానికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఈ జాతీయ గ్రామీణ బ్యాంకుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతాంగ పక్షాన విలువలను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకొని రైతాంగాన్ని స్థిరంగా నిలబడేటట్టుగా ఉండాలి అంటే ఈ ఆవిష్కరణలు అత్యంత అవసరం. కాబట్టి దీన్ని ఇన్ని కోణాల్లో అందరినీ ఏకం చేసి ఈ యొక్క సమ్మిట్ని నిర్వహిస్తున్నటువంటి నబార్డుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా స్టార్టప్లకి, అదేవిధంగా బ్యాంకర్స్కి, అదేవిధంగా మార్కెటింగ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యవసాయ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమస్యలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సుమారు 1,00,000 కోట్లు పైబడి భట్టి గారి ఆధ్వర్యంలో ఈ 1 సంవత్సరన్నర కాలంలోనే రైతాంగాన్ని ఖర్చు పెట్టాం. ఆ ఖర్చు ఆ యొక్క రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమైనటువంటి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వ్యవసాయ రంగం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడటానికి అవకాశం లేదు. కాబట్టి కోట్లాది మంది ప్రజల ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని మనం ఆర్థిక పరంగా ఎసులుబాటు వచ్చేటట్టుగా మనం ఈ టెక్నాలజీని, ఈ యొక్క పరిశ్రమల్ని, అదేవిధంగా మార్కెటింగ్ని, స్టోరేజ్ని, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్టప్లన్నీ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అని అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి.